హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లోట్ వాల్ బిగించడం గురించి చూద్దాం. ఫ్లోట్ వాల్ ఎక్కడ బిగించాలి, ఫ్లోట్ వాల్ ఎందుకు బిగించాలి, ఫ్లోట్ వాల్ ఎలా బిగించాలన్నది ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇది సిపివిసి ఫ్లోట్ వాల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం బ్రాస్లో చూస్తుంటాం, సిపివిసిలో కూడా ఫ్లోట్ వాల్ ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఈ పైప్ లైన్ మనం అంతకుముందు మనమే చేసాం. అక్కడ వాలేసి ఇది 2000 లీటర్ల వాటర్ ట్యాంకు, మినరల్ వాటర్కి రా వాటర్ కావాలి స్టోరేజ్కి అని చెప్పడంతో మనం ఈ ట్యాంక్కి ఏర్పాటు చేసి దీంట్లో డెలివరీ పెట్టాం ఫ్రెండ్స్. పైపు ఇన్పుట్ పెట్టాం. చూడండి, దీనికి మనం ఫ్లోట్ వాల్ వేయాలి. ఆల్రెడీ వాల్ ఉంది, అయినా సరే మనం ఫ్లోట్ వాల్ ఎందుకు వేస్తున్నామంటే, ఇది నవోదయ స్కూల్ ఫ్రెండ్స్. ఈ స్కూల్లో మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి ఈ వాల్ ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే నిండిపోతే వాటర్ వేస్ట్గా పోతున్నాయి అని చెప్పి మనం ఫ్లోట్ వాల్ వేయడానికి సజెస్ట్ చేసాం. ఆల్రెడీ అన్ని ఫ్లోట్ వాల్సే ఉన్నాయి, దీన్ని కూడా ఫ్లోట్ వాల్ వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేయాలనేది. ఫ్రెండ్స్ చూడండి, మనం దీనికి 1 ఇంచ్ హోల్ వేసి ఆ 1 ఇంచ్ పైప్ని ఆ మూల నుంచి ఇటు క్రాస్గా దీంట్లోకి పెట్టేసాం. కానీ ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్ వేయాలంటే అది నిప్పులు అక్కడికి తీసేసి అక్కడ నిప్పులు వేయాలి, బయటకు వస్తుంది. ఈ పైప్ ఏమో క్రాస్గా పెట్టాం. అదే నిప్పులు వేస్తే చూడండి, ఆ కిటికీ ఎడ్జ్ కాడికి స్ట్రైట్ వస్తుంది. కాబట్టి మనం అడ్జస్ట్ చేయాలి. ఫ్లోట్ వాల్ వేయడానికి ముందు చూడండి ఫ్రెండ్స్, వేసేటప్పుడు మీకు తీసి చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే నేను ఒక్కడనే పని చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ ఫ్లోట్ వాల్కి థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ బయటికి పెట్టి ఆ బాల్ కిందకి షేక్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేయమని చూసుకుని ఇలా బిగించాలి ఈ యాంగిల్లో ఫ్రెండ్స్. చూడండి, ఆ వాల్ మనం అక్కడికి కట్ చేసాం. అక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ వేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎల్బెండ్ వేసుకుని ఆ నెప్పలకి స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకుని మనం బిగించాం ఫ్రెండ్స్. చూడండి, ఆ నెప్పలో పొడవు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కట్ చేసి ఈ బ్రాస్ ఎఫ్టీఏ ఫ్రెండ్స్, ఈ బ్రాస్ ఎఫ్టీఏ బిగించాం. ఎందుకంటే చెక్కినట్టు టైట్ రావట్లేదు, మళ్ళీ వాటర్ అక్కడి నుంచి కూడా లీక్ అయిపోతుందని చెప్పి మనం బ్రాస్ ఎఫ్టీఏ ఆ డ్రమ్ముకి ఆనుకునే విధంగా ఎంత పడుతుందో అంతవరకు థ్రెడ్ ఉంచి ఆ నెప్పలకి అది కట్ చేసి ఇలా ప్లాన్ చేసి బిగించాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాల్ వాల్ ఎప్పుడు అంటే ఫ్లోట్ వాల్ ఎప్పుడు ఇలా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి సబ్ ట్యాంకులకి వెళ్ళే ఏరియాలో మాత్రమే బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో వాటర్ పడుతున్నాయి, ఎందుకంటే అలా అయితేనే అక్కడ బాల్ వాల్ పనిచేస్తుంది. మన ఇండివిజువల్ హౌసెస్లో మన 2-3 పైపులు ఎక్స్ట్రా వేసుకుని కిచెన్ వరకు వాటర్ ఓవర్ఫ్లో తెస్తున్నాము, అలా వేస్ట్ కదా. అదే ప్లేస్ మనం ఈ బాల్ వాల్ వేసుకుంటే ఓవర్ఫ్లో ఆగుతుంది కదా అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే అప్పుడు ఓవర్ఫ్లో ఆగుతుంది, కాకపోతే మోటార్ మీద ప్రెజర్ పడిపోతుంది. లేకపోతే బాల్ వాల్ని తోసేసి మోటార్ ప్రెజర్ ఎక్కువ ఉంటే బాల్ వాల్ ఇరిగిపోయి ఫ్రెండ్స్, ఫ్లోట్ వాల్ ఇరిగిపోయి వాటర్ మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇది ఎక్కడంటే గవర్నమెంట్ క్వార్టర్స్లలో, హాస్టల్స్లలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండి పక్కనే సబ్ ట్యాంకులకి ఎలాగైతే వాటర్ వెళ్తుందో ఆ ఏరియాలో మాత్రమే కుదురుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లోట్ వాల్ రేట్ వచ్చేసి 700. ఈ రేటు ఏరియాని బట్టి మారచ్చు.